నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ జీవిత కాలపు శిక్ష. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అజయ్ సాయంత్రం ఇంటికొచ్చిన వెంటనే అతను తన తండ్రి రాఘవరావు గారితో, నాన్నగారు దయచేసి పొద్దున్నే మీ వస్తువులన్నీ ప్యాక్ చేసుకోండి. నేను మీకోసం ఒక వృద్ధాశ్రమాన్ని చూసొచ్చాను. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మిమ్మల్ని చూసుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి రేపు నేను మిమ్మల్ని ఆశ్రమంలో విడిచిపెడతాను. అజయ్ మాటలు విన్న రాఘవరావు గారు ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు అజయ్ కూడా తన కళ్ళల్లోని దడిని దాచుకుంటూ మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు రాఘవరావు గారు, అజయ్ ఇదంతా అవసరమా ఇప్పుడు? నేను వృద్ధాశ్రమానికి వెళ్లాల్సిన పనేం వచ్చింది అని అడిగినప్పుడు అజయ్, నాన్న సంజు రోజంతా ఆఫీస్లోనే ఉంటుంది, ఇంట్లో ఎవ్వరూ ఉండరు. సాయంత్రం వచ్చేసరికి తనకి ఇంట్లో పనులు చేయడం కష్టంగా మారుతుంది. మేమైతే హోటల్ ఫుడ్ అయినా ఏదైనా అడ్జస్ట్ అయి తింటాం, కానీ మీకు అలా కాదు. అందువల్ల సంజుకి చాలా పని పెరుగుతుంది. ఈ విధంగా తను కొంచెం తేలికవుతుంది. ఆఫీస్లో కష్టపడొచ్చి ఇంట్లో కూడా చాలా పని చేయాల్సి వస్తుంది అనగానే రాఘవరావు గారు, అజయ్ నేను పిల్లలు లేకుండా ఎలా ఉండగలుగుతాను? నా మనవరాళ్ళు నన్ను వదిలి ఉండలేరు అనగానే అజయ్, నాన్న వాళ్ళకి మీతో గడిపేంత సమయం ఎక్కడుంది? వాళ్ళు స్కూల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ ఉంటుంది. ఇంట్లో ఎవ్వరికీ సమయం లేదు మీతో గడపడానికి. మీరు ఒక్కళ్ళే ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా మీరు ఆశ్రమానికి వెళ్లాల్సిందే కదా అనగానే ఆ మాటలు విని రాఘవరావు గారు విచారంగా నిరాశకు గురయ్యారు. ఎందుకంటే తర్వాత రోజు ఉదయం ఆయన ఆ ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆ ఇంట్లో ఎవ్వరికీ టైం లేదు. నిజం చెప్పాలంటే కోడలు ఆయన పనులేవి చెయ్యదలుచుకోలేదు. రాఘవరావు గారికి సేవ చేయాలనే ఆశ కానీ ఆలోచన కానీ సంజుకు లేదు. అందుకే రోజువారీ గొడవలతో ఇబ్బందులతో విసిగిపోయిన అజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇదే సమస్య రాఘవరావు గారి ముందుకు చాలాసార్లు వచ్చింది, కానీ ఆయన ఆశ్రమానికి వెళ్లకుండా ఆ సమస్యను దాటేస్తూ వచ్చారు. కానీ ఈసారి ఆయన తన ఇంటిని విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. రాఘవరావు గారికి రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆయన కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి, కానీ ఎంత ప్రయత్నించినా కన్నీళ్ళు ఆగడం లేదు. ఉదయం అవ్వగానే సంజు అజయ్తో చెప్పింది, అజయ్ ఒక్కసారి నా మాట వినండి. ఏమేం తీసుకెళ్లాలో అన్నీ ఇప్పుడే జాగ్రత్తగా సర్ది పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఎవరు వెళ్తారు ఆయన దగ్గరికి? మన దగ్గర అంత సమయం లేదు. ఆయన మందులు డబ్బులు ఎక్స్ట్రా కొన్ని డబ్బులు ఆయన దగ్గర ఉంచుకోమనండి. దానివల్ల అది కావాలి ఇది కావాలి అంటూ ఆయన మనల్ని ఆశ్రమానికి పిలవడానికి కానీ తిరిగి మన ఇంటికి రావడానికి కానీ సాకులు వెతకరు అంది సంజు. అజయ్ సంజు మాటలు వింటూ మౌనంగా ఉండిపోయాడు. ఆమె వైపు ఒక్కసారి తీక్షణంగా చూసి తన తండ్రి గదిలోకి వెళ్ళాడు. సామాన్లన్నీ సర్దుకోవడంలో రాఘవరావు గారికి సహాయం చేస్తూ ఉన్నాడు. రాఘవరావు గారు మాత్రం ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లలతో ఆడుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే ఈ రోజు తర్వాత తన మనవరాళ్లతో ఆడుకునే అవకాశం ఆయనకు దొరకదు. ఆ విషయం ఆలోచిస్తూ ఉన్నప్పుడు రాఘవరావు గారి కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు. 10ంటికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అజయ్ రాఘవరావు గారిని తీసుకుని వృద్ధాశ్రమానికి బయలుదేరాడు. ఆ ఇంట్లో నుంచి బయటకు వెళుతున్నప్పుడు తన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిపిన ఆ ఇంటిని, తన కష్టార్జితంతో కట్టుకున్న ఇంటిని జాగ్రత్తగా చూసుకున్నారు. తన భార్య చనిపోయిన తర్వాత అతను ఈ చిన్న కుటుంబంలో ఆనందం కోసం వెతుక్కున్నాడు. కానీ ఈ రోజుతో అదంతా ముగిసిపోయింది. అజయ్ తన తండ్రి చేయి పట్టుకుని కారులో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు రాఘవరావు గారు ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు. బాబు అజయ్, నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టకు. నేను ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను. నన్ను నా మనవరాళ్లతో ఉండనివ్వండి. నాకు ఇంకా ఎంత జీవితం మిగిలింది అని మాట్లాడుతూ ఉండగానే కోడలు ఆయన మాటలు వినిపించుకోకుండా ఆయన్ని కారు లోపలికి తోసేసింది. కారులో కూర్చున్నాక కూడా ఆ ఇంటిని చూసుకొని రాఘవరావు గారు చాలా ఏడ్చారు. కారులో పక్క సీట్లో కూర్చున్న రాఘవరావు గారు తన పక్కనే ఉన్న అజయ్తో తన బాధను చెప్పుకోలేకపోయారు.
అజయ్ చాలాసేపు మౌనం తర్వాత, నాన్న, మనం కాసేపట్లో ఆశ్రమానికి చేరుకోబోతున్నాం. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను అప్పుడప్పుడు కలవడానికి వస్తూనే ఉంటాను. కొడుకును విడిచిపెట్టే సమయం ఆసన్నం అవ్వడంతో రాఘవరావు గారి కళ్ళల్లో కన్నీళ్లు అప్రయత్నంగా కారుతూనే ఉన్నాయి. కాసేపటి తర్వాత తనని తాను నిగ్రహించుకొని, బాబు, మనవరాళ్ళిద్దరి పుట్టినరోజులప్పుడైనా నేను మీతో కలిసి ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. నన్ను వారి పుట్టినరోజులప్పుడు వచ్చి తీసుకెళ్తావా అని అడగగానే అజయ్ ముఖం పాలిపోయింది. నాన్న, నేను నీకు వాగ్దానం చెయ్యలేను, కానీ నేను తప్పకుండా ప్రయత్నిస్తాను అని చెప్పాడు అజయ్. అజయ్ ఆ మాటలు రాఘవరావు గారి హృదయాన్ని బద్దలు కొట్టాయి. ఎందుకంటే అజయ్ ఆ మాటలు సంజు బలవంతం వల్ల చెప్పాడు. కొడుకు తండ్రి కోసం ఎప్పుడూ కోడలికి వ్యతిరేకంగా గొంతే ఎత్తలేదు. కానీ అజయ్ ఆ రోజు తండ్రి అడిగిన ఒకే ఒక్క కోరికను కూడా తీర్చలేకపోయాడు. దాని గురించిన పశ్చాత్తాపం అజయ్ మనసులో ఎప్పటికీ ఉంటుంది. రాఘవరావు గారి గుండె పగిలిపోయింది. అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. కారు విండోలోంచి చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ అజయ్ కారాపి ముందుకు చూసినప్పుడు ఓల్డేజ్ హోమ్ అనే బోర్డు కనిపించింది. అది చూడగానే రాఘవరావు గారు, ఇదే నా గమ్యం, ఇదే నా కొత్త ఇల్లు అని మనసులోనే అనుకున్నారు. అజయ్ కారు దిగి తండ్రి వస్తువులన్నీ బయటకు దించాడు. తర్వాత కారు డోర్ తీసి, నాన్న, బయటకు రా అన్నాడు. మీరు ఈ రోజు నుంచి ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పి సామాన్లు తీసుకుని ఆశ్రమం లోపలికి బయలుదేరాడు. రాఘవరావు గారు మౌనంగా కొడుకును అనుసరించారు. వృద్ధాశ్రమం లోపలికి వెళ్ళి ఆఫీస్ రూమ్లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత రాఘవరావు గారికి అక్కడున్న వ్యక్తులు గది చూపించారు. ఆయన మంచం పక్కనే ఉన్న అల్మారాలో ఆయన బట్టలన్నీ సర్ది ఇంకా బయలుదేరి వచ్చేటప్పుడు అజయ్ తన తండ్రి పాదాలు తాకి కౌగలించుకున్నాడు. తర్వాత నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయలుదేరాడు. రాఘవరావు గారు కొడుకుని చూస్తూనే ఉన్నారు. ఆయన గుండె ముక్కలైపోయినట్టు విపరీతంగా నొప్పిగా ఉంది. కాసేపు కొడుకు వెళ్ళిపోయేదాకా చూస్తూనే ఉండి తర్వాత మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆయన గదిలో ఇంకా ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. వారు చాలాసేపు అతన్ని చూశారు. చాలాసేపటి తర్వాత ఒక వ్యక్తి తన భుజం మీద చెయ్యి వేశాడు. ఏంటండి, మీరు సంతోషంగా లేరా అనగానే రాఘవరావు గారు, ఇక్కడికి వస్తే ఎవరు సంతోషంగా ఉంటారు? మీరు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, మీరు సంతోషంగా ఉంటున్నారా? ఎవరైనా తమ కుటుంబాన్ని వదిలి సంతోషంగా ఉంటారా అనగానే ఆ పెద్ద ఆయన, చూడు బ్రదర్, ఇది జీవితం. మనం సంతోషంగా ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉంటూ కుటుంబ సభ్యులందరి తిరస్కారాలు ఎదుర్కోవడం కంటే ఈ జీవితమే చాలా బాగుంటుంది అన్నాడు. చాలా కొద్ది కాలంలోనే రంగారావు గారు రాఘవరావు గారికి మంచి స్నేహితుడయ్యాడు. వాళ్ళిద్దరూ ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు తమ కుటుంబాలకు సంబంధించిన జ్ఞాపకాలతో వాళ్ళ హృదయాలు బరువెక్కేవి. అలాంటప్పుడు రంగారావు గారు టాపిక్ మార్చి సాధారణ స్థితికి వచ్చేలా చేసేవారు. అజయ్ ఇంటికి తిరిగి వెళ్ళి సోఫాలో మౌనంగా కూర్చున్నాడు. సంజు కూడా ఇంట్లోనే ఉంది. అజయ్ ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టాడు. సంజు అతని కోసం నీళ్లు తెచ్చి దగ్గరలోనే కూర్చుంది. పక్కనే కూర్చొని, అజయ్, చాలా రోజుల తర్వాత ఈ రోజు మనకు స్వతంత్రం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ రోజు ఎక్కడికైనా వెళదామా అని అడిగినప్పుడు అజయ్ మౌనంగా ఉండి సరే అన్నట్టు తలూపాడు. సంజు సంతోషంగా రెడీ అవ్వడానికి వెళ్ళింది. అజయ్ ఇల్లును చూస్తూ ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఇంట్లోని ప్రతి మూలని చూస్తున్నాడు. ఆపై అతని కళ్ళు గోడపై ఉన్న తల్లిదండ్రుల ఫోటోలపై పడ్డాయి. అందులో అతను తల్లి ఫోటోపై దండ ఉండడం చూసి దానికి పక్కనే రాఘవరావు గారి ఫోటో కూడా ఉంచబడింది. ఈరోజు నా తండ్రి ఈ లోకంలోనే ఉన్నప్పటికీ ఈ ఇంట్లో లేడు. మా అమ్మ ఈ లోకంలో లేకపోయినా నా తండ్రి ఈ లోకంలో ఉన్నా ఒకేలాంటి పరిస్థితి ఉంది. నా తల్లిదండ్రులు ఇద్దరి ఫోటోలు గోడ మీద ఉన్నాయి. నా తల్లి ఫోటోకి దండ ఉంది, తండ్రి ఫోటోకి దండ లేదంతే అంటూ భారంగా నిట్టూర్చాడు. అంతలోపలే సంజు రెడీ అయ్యి తన భుజానికి బ్యాగ్ తగిలించుకొని, అజయ్, త్వరగా రా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అంటూ అజయ్ వైపు చూసింది. మీ నాన్నగారు ఇంట్లో లేరని మీరు బాధపడుతున్నారా? ఆయన మీతో చాలా పనులు చేయించుకునేవారు, మిమ్మల్ని చాలా విసిగించేవారు, రోజు ఆఫీస్ టైంలో చాలా ఆర్డర్లు వేసేవారు. ఆ కారణంగానే
మీరు రోజు చాలా టెన్షన్ పడేవారు. అలాంటప్పుడు మీరు ఆయన వదిలించుకున్నందుకు ఎందుకు బాధపడాలి? ఆ మాటలు, తన మొహంలోని చిరునవ్వు చూసినప్పుడు అజయ్ గుండె పగిలిపోయింది. సంజు ఎంత తేలిగ్గా మొత్తం భారాన్ని అజయ్పై మోపి తన్ను తాను నిర్దోషిగా ఉంచుకుంది. దిగులుగా ఉన్న అజయ్ లేచి నిదానంగా బాత్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కాసేపటి తర్వాత బయటకు వచ్చినప్పుడు మామూలుగా కనిపించాడు. రోజంతా భార్యాభర్తలిద్దరూ కలిసి బయట తిరిగిన తర్వాత 4 గంటల సమయంలో తిరిగొచ్చారు. ఎందుకంటే ఆ సమయంలోనే పిల్లలిద్దరూ స్కూల్ నుంచి తిరిగొస్తారు. స్కూల్ నుంచి రాగానే ఇద్దరూ మమ్మీ తాతయ్య ఎక్కడా అని అడిగారు. ఈ ప్రశ్నని వాళ్ళిద్దరూ అస్సలు ఊహించలేదు. అప్పుడు సంజు తడుముకోకుండా మీ తాతయ్య 1 నెల రోజులు యాత్రలకు వెళ్ళారు, ఆ తర్వాత వస్తారు అని చెప్పింది. ఆ తర్వాత కూతుర్లిద్దరూ ఆయన గురించి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కానీ రాఘవరావు గారు మాత్రం ఆశ్రమంలో ఉన్నప్పటికీ పిల్లల జ్ఞాపకాలతో సగమైపోయారు. రోజంతా పార్క్లోనే కూర్చునేవారు. ఆకలి, దాహం అన్నీ మర్చిపోయినట్టు అనిపించేది. ఇలా చాలా రోజులు జీవించడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆశ్రమంలో ఉన్న మిగతా వారు ఆయన్ని ఓదార్చడానికి ప్రయత్నించారు. రాఘవరావు గారు ఇంటి మీద బెంగతో ఉన్నారని, అందుకే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అప్పుడు రంగారావు గారు రాఘవరావు గారి మనసు కుదుటపడేలా చేయడానికి, నువ్వు ఎందుకు ఇంటి జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నావు? నిన్ను ఇక్కడ వదిలి ఇన్ని రోజులవుతుంది, అయినా సరే నీకోసం ఎవరైనా వచ్చారా? నిన్ను వదిలేసిన వాళ్ళ కోసం బెంగ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? నువ్వే ఆలోచించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాఘవరావు గారు ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో తెలియదు. ఆయనకి కొడుకింట్లో అవమానాలన్నీ గుర్తొచ్చాయి. మీరు రోజంతా ఖాళీగానే కూర్చుంటారా? నా వంటగదిలో కడగడానికి ఎన్ని పాత్రలు ఉంటాయో చూడండి. ఇంటి పనంతా ఎవరు చేస్తారు? పని మనిషి కూడా రావడం లేదు అంటూ కోపంగా అరుస్తున్న కోడలి మాటలకి రాఘవరావు గారు వణికిపోయారు. ఏంటి, ఏం సమాధానం చెప్పరు? నోటికేమైనా తాళం వేసుకున్నారా? అనగానే రాఘవరావు గారు తడబడుతూ, ఆ పాత్రలన్నీ నేనే శుభ్రం చేస్తానమ్మా అన్నారు. త్వరగా చేయండి, ఇల్లంతా గజిబిజిగా ఉంది, నాకు చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. రాఘవరావు గారు మెల్లగా వంటగదిలోకి వెళ్ళి పాత్రలు కడుగుతూ తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నేను తొందరగా పాత్రలు కడిగేస్తాను అనుకుంటూ పాత్రలు కడుగుతూ ఉండగా ఒక్కసారిగా ఏదో శబ్దం విని సంజు గదిలోంచి పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది. ఓరి దేవుడా, అంతా నాశనం చేసేశారు. రాఘవరావు గారి చేతిలోంచి కొన్ని గాజు పాత్రలు పడి విరిగిపోయాయి. ఆ శబ్దం విని సంజు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ సంజుని చూడగానే ఆమె కోపాన్ని తలుచుకుంటూ, రాఘవరావు గారి పరిస్థితి మరింత దిగజారింది. మీ వల్లే నాకు ఉపయోగం కూడా లేదు. ఏదైనా పని చేస్తే అంతా పాడు చేసి పెడతారు. రాఘవరావు గారు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డారు. చూడండి, అమాయకుల్లా ఎలా నుంచున్నారో. ఇప్పుడు వాటి ఖర్చులు ఎవరు భరిస్తారు అంటూ అరుస్తూనే ఉంది కోడలు. నేను ఎలాగైనా సరే ఆ పాత్రలకు డబ్బులు ఇస్తాను అన్నారు రాఘవరావు గారు. ఎలా ఇస్తారు? మీకేం దమ్మిడి ఆదాయం లేదు, దొంగతనాలు ఏమైనా మొదలు పెట్టారా ఏంటి అంది. కోడలి మాటలకి రాఘవరావు గారు భయపడిపోయారు. చేతులు జోడించి వేడుకోవడం మొదలుపెట్టారు. కోడలా, నన్ను కొట్టొద్దు, నేను కావాలని ఏది చేయలేదు, నన్ను క్షమించు. నా ముసలి చేతులు వణుకుతూ అవన్నీ నా చేతిలోంచి జారిపోయాయి. నేను దొంగతనం చెయ్యను, నేను కష్టపడి సంపాదించి నీకు డబ్బు కడతాను అంటూ వేడుకున్నాడు. సంజుకి ఆయన మాటలేవీ వినడం ఇష్టం లేదు. రాఘవరావు గారిని కొడుతూనే ఉంది. ఆయన సంజు దెబ్బలు తప్పించుకోవడం కోసం అక్కడి నుంచి పరిగెత్తాడు. రాఘవరావు గారు చేతులు జోడించి అరుస్తున్నారు. నన్ను చంపొద్దు కోడలా, నన్ను చంపొద్దు, నన్ను క్షమించు. ఇక మీదట ఎప్పుడూ ఇలా జరగదు. నేను అన్ని పనులు జాగ్రత్తగా చూసుకుంటాను అని అరుస్తూ చెబుతూ ఉండగానే అప్పుడు ఎవరో అతన్ని పిలిచి ఆయన్ని కదిలించారు. ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడి లేచాడు. అతని కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. రంగారావు గారు పార్కు నుంచి తిరిగొచ్చి నిద్రపోతూ అరుస్తున్న రాఘవరావు గారిని లేపడానికి ప్రయత్నిస్తున్నారు. రాఘవరావు, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఏదైనా పీడకలగా నీకు అన్నావా అన్నారు రంగారావు గారు.
ఆయన కలవరించేది మొత్తం రంగారావు గారు విని ఉండొచ్చు, కానీ ఆయనకి ఏమీ అర్థం కాలేదు. కొంతసేపటికి రాఘవరావు గారు గట్టిగా ఊపిరి పీల్చుకొని మామూలుగా అనిపించారు. తర్వాత రంగారావు గారి వైపు చూశారు. రంగారావు గారు రాఘవరావు గారిని ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అని అడిగారు. నువ్వు బాగానే ఉన్నావా అని అడిగినప్పుడు ఏదో పీడకలొచ్చింది అని కళ్ళు తుడుచుకుంటూ అన్నారు రాఘవరావు గారు. ఆ సమయంలో రంగారావు గారు రాఘవరావు గారిని ఎలాంటి బలవంతమూ చేయలేదు. అయితే మరుసటి రోజు పార్కులో మౌనంగా కూర్చున్న రాఘవరావు గారిని తన ఇంటి విషయాలు అడగడానికి రంగారావు గారు ప్రయత్నించారు. అప్పుడు రంగారావు గారు, రాఘవరావు, నీ కోడలు తప్పు చేసింది, అందుకే నువ్వు ఇక్కడున్నావు అనగానే రాఘవరావు గారు ఒక్కసారిగా ఏడ్చారు. కొంతసేపు ఏడ్చిన తర్వాత అన్నాడు, నేను నా కోడలు గురించి నా కొడుకుతో ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. తను నన్ను కొట్టి చంపినా కూడా నేను ఎప్పుడూ నా కొడుకుతో చెప్పలేదు. అది నాకు ఇప్పటికీ కలలానే గుర్తొస్తూ ఉంటుంది. కానీ నేను ఏ తప్పు చేశానని వాళ్ళిద్దరూ నన్ను ఇంటి నుంచి గెంటేసి ఇక్కడ వదిలేసి శిక్షిస్తున్నారు. నా జ్ఞాపకాలున్న ఇంటిని నేను కోల్పోయాను. ఈరోజు రాఘవరావు గారి గుండె పగిలిపోయింది. ఆయన కళ్ళలోంచి కన్నీళ్లు ఆగడం లేదు. రంగారావు గారు ఆ కన్నీళ్లను తుడిచి, ఇదే జీవితం, తర్వాత క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇష్టపూర్వకంగా ఇక్కడికి వచ్చామని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ తన సొంత బిడ్డలచే, సొంత కుటుంబంచే తిరస్కరించబడ్డవారే. ఇదంతా నీ కొడుకు చేత నీ కోడలు చేయించింది అని అనుకుంటున్నావు, కానీ నిన్నిక్కడికి తీసుకొచ్చి వదిలేసింది నీ కొడుకే. ఆ విషయానికి వస్తే నా జీవితంలో ఏం జరిగిందో తెలుసా? నా కొడుకు కోడలికి నేను అక్కర్లేదు. నేను కొడుకుకి భారంగా మారడం మొదలుపెట్టాను. అప్పుడు నా కొడుకు నన్ను, నా భార్యని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడు. ఇంతకుముందు నా భార్య కూడా ఇక్కడే ఉండేది, కానీ పోయిన సంవత్సరం అనారోగ్యంతో ఆవిడ చనిపోయింది. అయితే నా కుటుంబానికి సమాచారం అందించినా కూడా ఎవ్వరూ చూడ్డానికి రాలేదు అని చెప్పారు. రాఘవరావు గారు రంగారావు గారి కథంతా విని ఆశ్చర్యపోయారు. తన కథను మర్చిపోయి ఆయన కథను వినడం ప్రారంభించారు. ఇప్పుడు ఇద్దరూ ఒకరికొకరు ఓదార్చుకున్నారు. అంతేకాకుండా ఇద్దరూ ఇప్పుడు ఒకే పడవలో ఉన్నారు. ఈరోజు ఇవన్నీ చెప్పుకున్న తర్వాత రాఘవరావు గారు మనసు కొంచెం తేలిగ్గా మారింది. నాకు తోడుగా రంగారావు గారు ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడడం మొదలు పెడతాను అనుకున్నారు ఆయన. రోజులు గడిచాయి. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. వాళ్ళిద్దరూ కలిసి పార్క్లో వాకింగ్ చేస్తూ, తింటూ, తాగుతూ, కలిసి తిరుగుతూ ఉండేవారు. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు సంతోషంగా ఉండేవారు. ఇంట్లో ఏం జరుగుతున్నా వాళ్లకు పట్టింపు లేదు. వాళ్ళిద్దరూ తమ జీవితాలతో, తమ స్నేహంలో మునిగిపోయారు. కానీ రాఘవరావు గారికి మనవరాళ్ళు పదే పదే గుర్తొచ్చేవారు. మనవరాళ్లతో లేకుండా ఆయనకు అస్సలు బాగోలేదు. ఆయన ప్రాణం మనవరాళ్లను చూడాలి అని తహతహలాడుతున్నట్టు అనిపించింది. కానీ ఆయన ఇంటికి కూడా వెళ్ళలేడు. అనుకోకుండా ఒకరోజు వృద్ధాశ్రమంలో పనిచేసే వ్యక్తి వచ్చి రాఘవరావు గారితో, మీకు ఫోన్ వచ్చింది, మాట్లాడుతురుగాని రండి అని చెప్పాడు. అప్పుడు రాఘవరావు గారు చాలా ఆశ్చర్యపోయారు. ఆయన ఫోన్ మాట్లాడడానికి వెళుతున్నప్పుడు రంగారావు గారు, మిత్రమా, ఫోన్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ ఫోన్ మంచి ఉద్దేశంతో వస్తే పర్వాలేదు, ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నారు. రాఘవరావు గారు మెల్లగా లేచి ఆఫీస్ రూమ్లో అడుగుపెట్టారు. ఫోన్ మాట్లాడాలంటే ఆయనకు భయంగానే ఉంది. ఏం జరుగుతుంది? నా ఇద్దరు మనవరాళ్ళు నా కోసం బెంగ పెట్టుకున్నారేమో, అందుకే నన్ను ఇంటికి పిలవడానికి నా కొడుకు ఫోన్ చేశాడేమో, లేదంటే వాళ్ళిద్దరికీ ఏమైనా జరిగిందా అని భయంగానే ఫోన్ తీసుకున్నాడు. కాసేపటికి త్వరగా ఫోన్ మాట్లాడి ఆయన బయటకు రాగానే రంగారావు గారు ఆయన్ని చూసి, ఏం జరిగింది, అంతా ఓకేనా అని అడిగారు. కానీ రాఘవరావు గారు ఎలాంటి సమాధానము చెప్పలేదు. ఇద్దరూ కలిసి నడుచుకుంటూ తమ గదికొచ్చారు. రాఘవరావు గారు ఆ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాసేపటి తర్వాత, నువ్వు చెప్పింది నిజమే మిత్రమా, మీరనుకున్న ఉద్దేశం ప్రకారమే నాకు కాల్ వచ్చింది అనగానే రంగారావు గారు, నాకేం అర్థం కావడం లేదు, కాస్త స్పష్టంగా చెప్పండి, మీ మాటల అర్థం ఏమిటి అన్నారు. వెంటనే రాఘవరావు గారు గట్టిగా ఊపిరి పీల్చుకొని,
నా కొడుకు నన్ను రేపు ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడట. నేను ఇంటి కాగితాలపై సంతకం చెయ్యాలి. ఇప్పుడు ఆ ఇల్లు అతని పేరు మీదకు మారుతుంది. ఇంతకుముందు ఆ ఇల్లు నా పేరుతోనే ఉంది. ఇప్పుడు నా పేరు తొలగించి నా కొడుకు కోడలు పేరు మీద ఇంటిని రాయాలి. ఈ మాటలన్నీ వింటున్న రంగారావు గారు రాఘవరావు గారి మొహంలోకి చూస్తూనే ఉన్నారు. అజయ్ ఎంత పనికిమాలిన పిల్లోడు. వీళ్ళకి తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధము లేదు. వాళ్ళకి కావాల్సింది ఆస్తి, డబ్బు. రంగారావు గారు అంతా సైలెంట్గా వింటున్నారు. ఆయనకు ఏమీ అనాలని అనిపించలేదు. ఎలాగోలాగా వృద్ధాశ్రమానికి అలవాటు పడి రంగారావు గారితో సంతోషంగా గడపడం మొదలుపెట్టారు రాఘవరావు గారు. ఇప్పుడు ఆయన మొహంలో సంతోషమంతా దూరమైంది. మరుసటి రోజు దాదాపు సాయంత్రం అయినా కొడుకు అతన్ని తీసుకెళ్లడానికి రాలేదు. ఆయన కూడా చాలాసేపు వేచి చూశాడు. చాలాసేపటి తర్వాత ఆశ వదులుకున్నాడు. రోజంతా ఎదురు చూసిన తర్వాత ఆయన గదికి వెళ్ళి పడుకున్నప్పుడు పనిచేసే వ్యక్తి వచ్చి రాఘవరావు గారిని పిలిచాడు. ఆయన వెంటనే ఆఫీస్ రూమ్కి వెళ్ళి ఎదురుగా ఉన్న కొడుకు అజయ్ని చూసినప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. రాఘవరావు గారికి కొడుకుని కౌగిలించుకోవాలి అనిపించింది. కానీ ఆ తర్వాత అతని చేతిలో ఉన్న పేపర్సు, ఫైలు చూసి రాఘవరావు గారి మనసు మారిపోయింది. ఆయన కన్నీళ్లు అక్కడే ఆగిపోయాయి. రాఘవరావు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అజయ్ అడిగాడు, నాన్న ఎలా ఉన్నారు అని. అప్పుడు రాఘవరావు గారు అజయ్ వైపు ఓరగా చూస్తూ ఏం మాట్లాడాలో అర్థం కాక తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రాఘవరావు గారి మొహంలోని ఫీలింగ్స్ గమనించిన అజయ్, నాన్న మీరు మాకు గుర్తున్నారు. మీ మనవరాళ్ళిద్దరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు అనగానే ఇక రాఘవరావు గారు ఆ మాటలు విని ఆపుకోలేకపోయారు. అబద్ధం చెప్పకు. మీ ఎవ్వరికీ నేను గుర్తులేను. ఇన్ని నెలలుగా నన్ను పట్టించుకోని వాడు ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చిన పనేంటో పూర్తి చేసుకుని వెళ్ళు. డ్రామాలు వేయడం మొదలు పెట్టాల్సిన పని లేదు అంటూ రాఘవరావు గారు మొదటిసారిగా అజయ్తో ఆ విధంగా కోపంగా మాట్లాడారు. ఆయన కళ్ళల్లో బాధని, వేదనని అజయ్ సులభంగానే చూడగలిగాడు. అజయ్ ఏడుస్తూ, నాన్న నేనిప్పుడు చాలా నిస్సహాయంగా ఉన్నాను. నీ మీద బెంగతో మీ మనవరాళ్ళిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు అని చెప్పగానే ఆ మాటలు విన్న రాఘవరావు గారి కోపం అంతా మాయమైపోయింది. ఆయన చాలా బాధగా కొడుకుని మనవరాళ్ళ గురించి అడగడం మొదలుపెట్టాడు. నా మనవరాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అని అడగగానే అజయ్, నాన్న పిల్లలిద్దరూ చాలా అనారోగ్యంతో ఉన్నారు. వాళ్ళ జబ్బు నయం అవ్వడానికి నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి విసిగిపోయాను. ఈ విషయాలన్నీ మీతో చెప్పొద్దని సంజు నన్ను నిషేధించింది. కానీ నేను ఇక దాచలేను. నా కోసం, నా భార్య కోసం నేను ఇంటిని నా పేరు మీద రాయించుకోవాలని అనుకోవడం లేదు. నా కూతుర్ల ట్రీట్మెంట్ కోసం ఆ ఇంటిని అమ్మి ట్రీట్మెంట్ చేయించాలి. నా పిల్లలను కాపాడండి. వాళ్ళకి ఏమైందో తెలియదు అంటూ అజయ్ ఆపుకోలేక ఏడుస్తున్నాడు. అతనితో పాటు రాఘవరావు గారు కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇద్దరు మనవరాళ్ళ గురించి ఆలోచిస్తూ రాఘవరావు గారు వెంటనే నేను సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. రాఘవరావు గారు కన్నీళ్లు తుడుచుకుంటూ, ఈ పేపర్లు తీసుకో, కానీ నా మనవరాళ్ళను రక్షించు. ఎక్కడ సంతకం చేయాలో చెప్పు. కానీ నాదొక షరతు ఏమిటంటే నేను ఒక్కసారి నా మనవరాళ్ళిద్దరినీ కలవాలి. వాళ్ళిద్దరినీ నా కళ్ళతో చూస్తే గాని నా కళ్ళు సంతృప్తి చెందవు అని చెప్పగానే తన భార్య ఎంత గొడవ చేస్తుందో అని ఆలోచిస్తూ అజయ్ తన తండ్రికి ఎలాంటి వాగ్దానము చేయలేకపోయాడు. తన భార్య వల్లే ఇంట్లో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని అజయ్కి బాగా తెలుసు. తన భార్య వల్లే ఎంతో ఆరోగ్యంతో ఉన్న కూతుర్లిద్దరూ తన తండ్రి మీద బెంగ పెట్టుకొని ఈ పరిస్థితుల్లో ఉన్నారు. కాసేపు ఆలోచించిన తర్వాత అజయ్ ఒక విషయం నిర్ణయించుకున్నాడు. ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని రాఘవరావు గారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. ఇద్దరూ హాస్పిటల్కి చేరుకున్న వెంటనే రాఘవరావు గారు మనవరాళ్ళిద్దరినీ కలుసుకున్నారు. మనవరాళ్ళిద్దరూ తాతయ్య తాతయ్య అంటూ ఆయన్ని కౌగిలించుకున్నారు. అసలు కంటే వడ్డీ ముద్దంటారు. ఇందుకేనేమో రాఘవరావు గారు మనవరాళ్ళిద్దరినీ చూసి చాలా సంతోషించారు. ఆయనకు మనవరాళ్ళంటే కొడుకు మీద కంటే ఎక్కువ ప్రేమ ఉండేది. ఆయనకు వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం. అయితే అక్కడ వారిని చూసి సంజు చిరాకు పడింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆయన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీరు కాగితాలపై సంతకాలు చేయించుకోవడానికి కాగితాలు అక్కడికే ఎందుకు తీసుకెళ్ళలేదు అంది.
అజయ్ చాలా మృదు స్వభావి, కానీ తన భార్యతో ఈరోజు కఠినంగా చెప్పాడు. చూడు, పిల్లలిద్దరూ మా నాన్న చూడగానే ఎంత సంతోషంగా ఉన్నారో. ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ నవ్వనే లేదు, ఈరోజు నవ్వుతున్నారు. ఒక్క విషయం విను, నువ్వు ఎక్కువ చేశావనుకో నేను నిన్ను ఇక్కడి నుంచి ఇప్పుడే పంపించేస్తాను. ఈ మాటలు విన్న సంజు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయింది. పిల్లలిద్దరూ తాతయ్య చేతితో భోజనం తిన్న తరువాత చాలా ఉత్సాహంగా ఉన్నట్టు కనిపించారు. చాలా రోజుల నుంచి వాళ్ళిద్దరూ నవ్వలేదన్నట్టుగా నవ్వుతున్నారు. రాఘవరావు గారు కూడా తన చుట్టూ వాతావరణాన్నంతా మరిచిపోయి నవ్వడంలో మునిగిపోయారు. చాలా కాలం తరువాత ఈరోజు ఆ ముగ్గురి పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. ఇదంతా చూసిన అజయ్ హృదయం ఆనందంతో నిండిపోయింది. కొడుకు వైపు చూస్తూ రాఘవరావు గారు ఇలా చెప్పారు. ఈరోజు నా కడుపు నిండిపోయింది. నా మనవరాళ్ళిద్దరూ ఈరోజు కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. అప్పుడు అజయ్కి అర్థమైపోయింది, తన కూతుర్ల జబ్బుకి మందు మరేదోదో కాదు, ఆ మందు వాళ్ళ నాన్న రాఘవరావు గారేనని అజయ్కి అర్థమైంది. చాలాసేపటి తర్వాత కూతుళ్ళిద్దరూ ప్రశాంతంగా నిద్రపోయారు. వెంటనే రాఘవరావు గారు, బాబు అజయ్, నేను ఇక బయలుదేరతాను. పిల్లలు నిద్రలేస్తే నన్ను వెళ్ళనివ్వరు అనగానే అజయ్ ఏడుస్తూ తండ్రిని కౌగలించుకున్నాడు. నాన్న, పిల్లలిద్దరూ నిజంగానే నిన్ను వెళ్ళనివ్వరు. వీళ్ళకే కాదు, ఇప్పుడు నాకు కూడా నువ్వు కావాలి. నా ఇంటికి నువ్వు కావాలి. మీ ఇంటికి నువ్వు రావాలి. ఈ మాటలు వింటున్న సంజు వెనకే నిలబడి మౌనంగా నుంచుంది. ఆమె నోటి నుంచి మాటలు రాలేదు. మీరిద్దరూ ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తే నేను అక్కడ ప్రశాంతంగా జీవిస్తాను. నాకు ఇంకేమీ అక్కర్లేదు అన్నారు రాఘవరావు గారు. ఆ మాటలు విని అజయ్ ఏడవడం మొదలుపెట్టాడు. నాన్న, నన్ను క్షమించు. నేనే తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. నిన్ను పట్టించుకోనందుకు నాకు తగిన శాస్తి జరిగింది. దయచేసి మీరు అక్కడికి వెళ్లకుండా మాతో పాటే ఉండిపోండి అన్నాడు. అప్పుడు వెంటనే సంజు కోపంగా ముందుకొచ్చి, ఈ ముసలాయన ఇక్కడుంటే నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను అని చెప్పింది. అప్పుడు అజయ్ సంజు చెంప మీద లాగి పెట్టి కొట్టి, మర్యాదగా మాట్లాడు. ఎవరిని ముసలాయన అంటున్నావు? ఆయన నా తండ్రి. ఆయన మనతో జీవించడం వల్ల నీకేదైనా సమస్య ఉంటే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు. నా ఇద్దరు కూతుళ్లను, నా తండ్రిని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాడు. పగిలిన చెంపని రుద్దుకుంటూ సంజు అలాగే నిలబడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తన తల్లిదండ్రుల ఇంట్లో తన వదిన తనని ఒక్కరోజు కూడా ఉండనివ్వదు. ఆ సందర్భం యొక్క సున్నితత్వాన్ని అర్థం చేసుకుని వెంటనే మామగారికి క్షమాపణలు చెప్పింది సంజు. మామయ్య గారు, దయచేసి నన్ను క్షమించండి. మీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను అంది. వెంటనే రాఘవరావు గారు కూడా కోడల్ని క్షమించాలనుకున్నారు. కానీ గతంలో ఆవిడ చేసినవన్నీ గుర్తొచ్చి అతని కోడలు చిన్న చిన్న విషయాలకే ఆయనపై ఎలా చేతులెత్తేదో, స్నేహితుల ముందు కూడా ఆయన్ని అవమానించడం, అలాంటి ఆలోచనలన్నీ గుర్తు తెచ్చుకొని కోడల్ని ఆయన క్షమించలేకపోయాడు. ఆ తరువాత రాఘవరావు గారు మనవరాళ్ల కోసం కొడుకు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. రాఘవరావు గారు తన కొడుకుతో, బాబు అజయ్, నేను మీ ఇద్దరికీ ఎప్పుడూ చెడు జరగాలని కోరుకోలేదు. ఎప్పుడూ మీ ఇద్దరూ ఆనందంగా ఉండాలనే కోరుకున్నాను. కానీ బహుశా ఆనందం నా విధిలో లేదు అన్నాడు. అప్పుడు అజయ్ మరోసారి చేతులు జోడించి, నాన్న, ఇదంతా నా వల్లే జరిగింది. ఇప్పుడు నేను ఇదంతా సరిచేస్తాను. ఒక్క అవకాశం ఇచ్చి నన్ను నమ్మండి అని అడిగాడు. రాఘవరావు గారు తన మనవరాళ్ళిద్దరి కోసం ఇంటికొచ్చారు. కానీ అతను కోడల్ని క్షమించలేదు. ఇప్పుడు మనవరాళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రుల కంటే తాతయ్యతోనే ఎక్కువ సాన్నిహిత్యంగా ఉండడం ప్రారంభించారు. పిల్లలిద్దరూ కూడా తల్లి క్రూరత్వం తెలిసి తల్లిని అసహించుకోవడం మొదలుపెట్టారు. ఆ ఇంట్లో అందరూ ఉన్నప్పటికీ సంజు ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. అజయ్కి కూడా తనపై ప్రేమ లేనందువల్ల ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. తను చేసిన తప్పులకి జీవితాంతం శిక్ష అనుభవిస్తూనే ఉంది. ఇప్పటికి కూడా ఇంత జరిగిన సంజులో మార్పేమీ రాలేదు. తన భర్త, పిల్లలు తనను అసహించుకోవడానికి తన మామగారే కారణం అనుకుంటుంది తప్ప తన ప్రవర్తన కారణం అని తను పశ్చాత్తాపడడం లేదు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? సంజుకి సరైన శిక్ష పడిందని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి.
మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.